నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం నేను కుమారి ఈనాటి వార్తల వివరాలు ఎలా ఉన్నాయి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొండకర్ స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్లతో కలిసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని అందుకు అవసరమైన నిధులు తీసుకువస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లను ఎలా తీసుకువస్తారన్నారు. ఆసుపత్రిలో 15 లక్షల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ లిఫ్ట్ బాగు చేయలేదన్నారు. అందులో నిధులతో తక్షణమే లిఫ్ట్ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ షకీలను ఆదేశించారు. చిన్న అత్యవసరమైన పనులు ఏమైనా ఉంటే చేయించిన అనంతరం అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. 930 పడకలకు ఆసుపత్రిలో సరిపడా స్థలం ఉన్నది లేనిది మంత్రి అడిగి తెలుసుకున్నారు. సరిపోకపోతే తెలియజేయాలని మంత్రి చెప్పగా సరిపోతుందని సూపరింటెండెంట్ వివరించారు. 71 ఖాళీలు ఉన్నాయని సూపరింటెండెంట్ చెప్పగా ఏ విభాగంలో ఖాళీలు ఉన్నాయో జిల్లా కలెక్టర్తో చర్చించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ఓపీల వద్ద వచ్చే పేషెంట్స్ కు కూర్చోడానికి ఫ్యాన్లు చైర్లు ఉండాలని అందుకు డోనర్స్ నుండి సేకరించాలని మంత్రి సూచించారు. పిహెచ్సిలో ఉన్న ఆసుపత్రుల్లో పేషెంట్లను జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారని జిల్లా కేంద్రం నుండి కేజీహెచ్ కు రిఫర్ చేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ పిహెచ్సిల నుండి రిఫర్ చేస్తున్నారని పిహెచ్సిలో పేషెంట్లపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆసుపత్రి కోసం సూపరింటెండెంట్ షకీలా మంత్రికి వివరించారు. మంత్రి ప్రతి విభాగం పైన సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారంపై ఆయన చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలం, డిఎంహెచ్ఓ డాక్టర్ బొడ్డపల్లి మీనాక్షి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ నీ సంస్థ ఏ ఊరిది? ఏ ఊరు ఆ సంస్థది? ఇక్కడ ఎంప్లాయీని అడగలేదు, మొత్తం సరిపోతున్నారు నీకు? కొత్తగా ఓ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించడం సహజం. ఈ ప్రయత్నంలో పెండింగ్ లో ఉన్న పనులను విస్మరిస్తూ ఉండడం అంతే సహజం. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్ల క్రితం నుంచి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు కోన రవికుమార్, గొండి శంకర్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై దృష్టి సారించి వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రవలస శ్రీకాకుళం రోడ్డు పనులకు 5 ఏళ్లలో మోక్షం లభించలేదు. కొన్ని ప్రమాదాలు జరగడం, కొన్ని మరణాలు సంభవించడం జరిగినా నాటి ప్రభుత్వం అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి అరకొరకగా నిధులు కేటాయించి కాంట్రాక్టర్లను అప్రమత్తం చేయడంలో వైఫల్యం చెందింది. దీంతో అప్పటి ప్రజాప్రతినిధులు ఎంతటి ఉన్నత స్థాయికి చెందినవారైనా ఎంత ప్రయత్నం చేసినా అధినేత స్పందన అంతంత మాత్రమే కావడంతో చేతులెత్తేశారు. ఎన్నికల్లో ఆంధ్రవలస శ్రీకాకుళం రోడ్డును ఎన్డీఏ కూటమి ఓ నినాదంగా లేవనెత్తుకుంది. జిల్లాలో క్రీడాకారులకు అందరికీ ఉపయోగపడే స్టేడియంపై కూడా అదే స్థాయిలో దండయాత్ర చేసింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో ఈ పనులను వేగవంతం చేయాలని భావిస్తూ ఉంది. స్టేడియం పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని జిల్లాలో క్రీడాకారులు కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నారు. వారి కళ ఇంతవరకు నెరవేరలేదు. ఆ కళ నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండి శంకర్ పనులు పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఇక శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు విషయంలో ఎమ్మెల్యేలు కోన రవికుమార్, గొండి శంకర్ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ పనులు పూర్తి చేయించాలనే లక్ష్యంతో ఉన్నారు. పెండింగ్ లో ఉన్న ఈ పనులు పూర్తి చేయడంతో పాటు గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించి చేపట్టిన మూలపేట పోర్టు ప్రదేశంలో మినీ ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలని భావిస్తుంది. స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కావడంతో ఈ పని చేపట్టాలని భావిస్తున్నారు.
పక్కా ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. జిల్లాలోని గ్రామాలన్నింటినీ 5 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లా కేంద్రంలోని కోడి రామూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే గోండి శంకర్తో కలిసి గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి కొద్దిసేపు ఆర్ఎండ్బి క్రీడా శాఖ కాంట్రాక్టర్తో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి 2 ప్రధాన సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని గత ప్రభుత్వం మీద నమ్మకం లేక జిల్లా ప్రజానీకం దేవుడి మీద భారం వేసిందని, ఇప్పుడు వారి ఆశలు నెరవేరే రోజు వచ్చిందన్నారు. స్టేడియం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్కి 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ 9 నెలల్లో పూర్తి చేయాలని కోరామని, ఏడాదిలోపే పూర్తి చేసి ఇస్తామని అధికారుల సమక్షంలో హామీ లభించిందని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం ఆంధ్రవలస రహదారికి అత్యవసరంగా ₹1 కోటి నిధులు ఇచ్చామని, కొత్త రోడ్డు జంక్షన్ నుండి వాకలవలస వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. రహదారుల ప్రగతి బాటలని ప్రతి వారం ఈ 2 సమస్యలపై సమీక్ష చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్ఎండ్బిఎస్సి జాన్ సుధాకర్, డిఎస్డిఓ బి శ్రీధర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ విధిగా హెల్మెట్ ధరించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జడ్జి ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుండి డే అండ్ నైట్ కోర్టుల వరకు సాగిన ఈ ర్యాలీలో తల మీదే రక్షణ మీదే, హెల్మెట్ ధరించండి, రక్షణ పొందండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించిన సమయంలో హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రాణాల రక్షణకే తప్పనిసరిగా శిరస్త్రాన్ని ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి, హెచ్ఎల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే నడుగురి ఈశ్వరరావు అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు వ్యాపారవేత్త ఓన కామేశ్వర ఆధ్వర్యంలో స్థానిక బ్లూ ఎర్త్ హోటల్లో బుధవారం రాత్రి నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో సమస్యలపై పోరాడుతూ వచ్చానని, ఉన్నత చదువులు పూర్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించిన ప్రజలకు సేవ చేయాలనే తపనతో నలుగురిపాలెం చేరుకున్నానన్నారు. గత 12 ఏళ్లుగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల రాజకీయాల్లో పనిచేస్తూ వచ్చానన్నారు. డిఐపిఆర్ఓ కె చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ సంఘ సేవకుడిగా ప్రజలకు పరిచయమైన ఈశ్వరరావు రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ఎదగడం అభినందనీయమన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంగెన వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యా సంస్థల అధినేతగా, సంఘ సేవకునిగా, స్థానిక సంస్థల ప్రతినిధిగా విజయవంతంగా అడుగులు వేసి జిల్లాలో బీజేపీ తరఫున తొలి శాసనసభ్యుడిగా ఎన్ఈఆర్ ఎన్నికలు కావడం అభినందనీయమని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్టార్ వాకర్స్ పూర్వ అధ్యక్షులు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు జోగినాయుడు మాట్లాడుతూ చదువులో ఉద్యోగంలో రాణించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలో మంచి పేరు సంపాదించిన ఈశ్వరరావు ఎమ్మెల్యే కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు చెలికని సీతారామయ్య, జి ఇంద్రప్రసాద్, ప్రతినిధులు బివి రవిశంకర్, ఓన కామేశ్వరరావు, ఉద్యానవన శాఖ ఏడి రత్నాల వరప్రసాద్ ఎన్ఈఆర్ సేవలను ప్రశంసించి ఆయన్ని సన్మానించారు. రక్తదాతల సేవలు ప్రశంసనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక వాపసి కళా మందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలను ఘనంగా సత్కరించి మెమెంటో సర్టిఫికెట్లను బహుకరించారు. ఇటీవల గొండి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ గొండి శంకర్ సతీమణి గొండి స్వాతి శంకర్ ను సన్మానించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహన్ రావు, పల్లివడ మల్లేశ్వరరావు, రెడ్ క్రాస్ సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరూ బాధ్యతని అంతర్జాతీయ నడక సంఘాల ప్రతినిధులు చెలికన సీతారామయ్య, సేలం ఇసాక్, ఎస్పీ రవీంద్ర, అభిమన్యు నాయకులు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నడక సంఘాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గేదెల లక్ష్మి, బి దేవి ప్రసాద్, జి ఇంద్రప్రసాద్, క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, బివి రవిశంకర్ తదితరులు ఉన్నారు. హెచ్ఎల్ నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో
ఆయన్ను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. అనంతరం పలు అంశాలపై కాసేపు ఇరువురు చర్చించారు. ఈ నెల 20న శనివారం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసిలి అప్పారావు సభ్యులు కొన్ని క్షేత్రంలో పర్యటించనున్నారు. మంగళగిరి కమిషన్ కార్యాలయ కార్యదర్శి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 7:30 గంటలకు విశాఖ నుండి విశాఖపట్నం రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరనున్నారు. ఉదయం 10:30 గంటలకు నగరానికి చేరుకుంటారు. 11 గంటలకు జిల్లా కలెక్టర్ సారథ్యంలో కలెక్టర్ సమావేశ మందిరంలో పిల్లలకు మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వ శాఖల పాత్రపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు భోజన విరామం అనంతరం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు వివిధ ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలను, కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గంలో మంగళగిరి తిరిగి ప్రయాణం కానున్నట్లు తెలిపారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.